హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు గుమ్మానికి వేసుకునే తోర డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ పట్టి అల్లుకోవాలి. ఫస్ట్ ఇలా చైన్ వేసుకోవాలి. పట్టి ఎంత వెడల్పు కావాలన్నది మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలా చైన్ వేసిన తర్వాత దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ లైన్ దీన్ని ఇలా బ్యాక్కి తిప్పి సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలాగే థర్డ్ రౌండ్. ఇలాగే ఫోర్త్ రౌండ్. ఇలాగే మనం గుమ్మం ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇంకొన్ని రౌండ్స్ వేసిన తర్వాత చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ పట్టి కరెక్ట్గా 10 డబుల్ క్రోషెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఎంత లెంత్ చూసుకుని పట్టి అల్లుకోవాలి మొత్తం. ఇలా ఈ పట్టి అంతా మనం అల్లిన తర్వాత దీనికి బోర్డర్లా వేసుకోవాలి. ఓన్లీ 3 సైడ్స్, ఈ కింద సైడ్ మనం డిజైన్ వేస్తాం కాబట్టి ఈ సైడ్ వదిలేసి ఈ పైన ఈ సైడ్ ఇలా 3 వైపులా వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ బార్డర్ వేసుకోవాలి.
ఈ కార్నర్లో మాత్రం ఎక్కువ వేసుకోవాలి, అంటే సైడ్ తిరగాలి కాబట్టి ఒక 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ కార్నర్ ఒక్కటి అలా వేసుకోవాలి. ఇలా పట్టీ అంతా వేసుకోవాలి. ఆ వైట్ పట్టీ మొత్తం అల్లిన తర్వాత ఇప్పుడు కింద వేసుకునే డిజైన్, అసలు డిజైన్ స్టార్ట్ అవుతుంది. వీటికి మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. దానికి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకొని ఈ రౌండ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ క్రోషెట్తో 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ సెకండ్ రౌండ్ వేసుకోవాలి. ఇది సెకండ్ రౌండ్లో స్టార్టింగ్లో మాత్రం సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకొని నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక సింగిల్ డబుల్ ఆ టైప్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత థర్డ్ లైన్ వేసుకోవాలి. థర్డ్ లైన్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఒక సింగిల్ ఒక డబుల్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత 3 రౌండ్స్ వేసాం కదా, నెక్స్ట్ వైట్ తీసుకోవాలి. ఈ వైట్ ఎందుకంటే మనం ఆల్రెడీ పట్టీకి వైట్ తీసుకున్నాం కాబట్టి ఈ వైట్ ఇందులో కూడా మిక్స్ చేసుకోవాలి.
ఇలా వస్తుంది. ఇది సెకండ్ రౌండ్ వేసుకోవాలి. ఈ రౌండ్లో ఒక సింగిల్, ఒక డబుల్, ఒక సింగిల్, ఒక డబుల్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ అయింది కదా. నెక్స్ట్ కూడా వైట్ వేసుకోవాలి. ప్రతి కలరు 3 రౌండ్స్ వేసుకోవాలి. ఇది ఒక్కో లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ హాఫ్ సర్కిల్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా 3 రౌండ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. మనం ఇది ఫుల్ సర్కిల్ అల్లకుండా ఇలా హాఫ్ మాత్రమే అల్లుతాము. ఇలా ఒక్కో లూప్లోనూ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ వేసుకోవాలి. సెకండ్ రౌండ్లో 2 డబుల్ క్రోషెట్, ఒక సింగిల్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 1 2 1 2 వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి.
ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ కలర్ కూడా 3 రౌండ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టార్టింగ్ గ్రీన్ వేసాం కాబట్టి నెక్స్ట్ గ్రీన్ తీసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ వేసుకోవాలి. దీనిలో ఈ రౌండ్లో ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్, ఒక లూప్లో సింగిల్, ఒక లూప్లో సింగిల్ వేసి మళ్ళీ ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే 2 1 1 2 అలా వస్తుంది రౌండ్. ఇలాగే ఈ 3 లైన్స్ వేసుకోవాలి గ్రీన్. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటివే ఇంకో 2 అల్లుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇదే మెజర్మెంట్స్తో అల్లుకోవాలి. ఆ తర్వాత పట్టీకి యాడ్ చేయాలి. అది నేను ఇవి 2 అల్లిన తర్వాత చూపిస్తాను. ఇలా ఒక పట్టీ 3 హాఫ్ సర్కిల్స్ అల్లుకోవాలి. అల్లిన తర్వాత ఈ పట్టీ తీసుకొని దీనికి ఇలా ఇది అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 దీనికి అటాచ్ చేసుకోవాలి వరుసగా. దానికి ఒక సూదికి ఉలెన్ తీసుకొని ఒక్కోటి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా సూదికి ఉలెన్ ఎక్కించుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అతుక్కోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలాగే 3 అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి ఎక్కడ గ్యాప్ లేకుండా దీనికి దగ్గరగా అటాచ్ చేసుకోవాలి. ఇలా 3 అటాచ్ చేసిన తర్వాత ఈ కార్నర్లో ఈ పట్టి ఏ కలర్ అయితే తీసుకున్నామో అదే కలర్ వూల్ తీసుకుని చైన్ వేసుకోవాలి.
ఈ కార్నర్లో అటాచ్ చేసుకొని చైన్స్ వేసుకోవాలి. వన్ 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 చైన్స్ వేసుకొని 1 2 3 4 5 6కి అటాచ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 ఇలా 5 తర్వాత అటాచ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 ఈ 6 దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇది మొత్తం అంతా వేసుకోవాలి. ఇలా ఈ షేప్లో మొత్తం చైన్స్ వేసుకోవాలి. పూర్తిగా వేసాక చూపిస్తాను. ఇలా ఈ 3 హాఫ్ సర్కిల్ చైన్తో నింపుకోవాలి. ఇలా ఫిల్ అయిన తర్వాత మళ్ళీ దీనికి నెక్స్ట్ రౌండ్ కూడా చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలోంచి దీని మధ్యలోకి వేసుకోవాలి. ఇలా 10 చైన్స్ వేసుకొని దీని మధ్యలోకి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 10 చైన్స్ వేసుకోవాలి. దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ సెకండ్ రౌండ్ కూడా మొత్తం చైన్స్ వేసుకోవాలి. ఈ రెండో రౌండ్ చైన్స్ ఈ విధంగా వస్తాయి. ఇలాగే మొత్తం అంతా వేసుకోవాలి. ఇలా సెకండ్ లైన్ కూడా చైన్స్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. చేసిన తర్వాత దీనికి కుచ్చులు వేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఒక ఊలెన్ తీసుకొని 2 వేళ్ల మధ్యలో ఇలా 8 రౌండ్స్ వేసుకోవాలి. ఇది కట్టడానికి ఒక చిన్న ముక్క తీసుకోవాలి. ఇది ఉంది కదా స్టార్టింగ్లో ఇలా 3 కలర్స్ వేసుకోవాలి మనం. అందుకు ఫస్ట్ వైట్ వేయాలి. ఇలా వేసుకోవాలి. వైట్ తర్వాత గ్రీన్, ఇలా 3 కలర్స్ ఒక్కొక్క కుచ్చది ఒక కుచ్చిది ఇలా 3 కలర్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి.
నెక్స్ట్ ఈ డార్క్ పింక్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి 3 కలర్స్ అయినాయి కదా, తర్వాత మళ్ళీ వైట్ వేసుకోవాలి. ఇలాగే రిపీట్ చేసుకుంటూ చివరి వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఇవన్నీ వేసుకోవాలి. ఇలా అన్నిటికి కుచ్చులన్నీ 3 కలర్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక ఇలా రెడీ అవుతుంది. దీనికి ఇలాంటి ఫ్లవర్స్ అల్లుకోవాలి. ఇవి నా ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి, ఫ్లవర్ ఎలా అల్లాలో. ఇలాంటి ఒక 3 ఫ్లవర్స్ అల్లుకొని ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక సూదికి ఉలెన ఎక్కించుకొని వీటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా దీని మిడిల్లో వచ్చేలా అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఇవి రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. దీని ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.